హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజీ హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ రాగి రొట్టె. సాధారణంగా ఇంట్లో రెండు రకాల పద్ధతులలో రోటీలను ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఒకటి తడి రొట్టె, మరొకటి పొడి రొట్టె. ఈ రెండు రకాల పద్ధతులలో రాగి పిండితో ఏ పద్ధతిలో రొట్టెను ప్రిపేర్ చేసినా రొట్టె కాస్త గట్టిగా రావడం కానీ లేదా రొట్టెను తినేటప్పుడు పళ్లకు చుట్టుకుపోవడం కానీ జరుగుతుంది. అలా కాకుండా సింపుల్గా చపాతీలను ఏ విధంగా అయితే తయారు చేస్తామో అదే పద్ధతిలో మెత్తటి రాగి రొట్టెలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆయిల్ను వేసేయండి. సాల్ట్, ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని మసలనివ్వండి. వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు రాగి పిండిని మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోండి. ఇలా రాగి పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రాగి పిండి వాటర్ కలిసేలా బాగా కలుపుకోండి. రాగి పిండిలో ఎక్కువగా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్, కాల్షియంని కలిగి ఉంటుంది కాబట్టి రాగులను తినడం వలన శరీరంలోని బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఎముకలను దృఢంగా మారుస్తుంది. చిన్నపిల్లలలో ఎదుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా రాగులలో గ్లూటెన్ ఉండకపోవడం వలన ఈజీగా జీర్ణమవుతాయి. మరి ఇన్ని ప్రయోజనాలున్న రాగులని డైలీ మీ మెనూలో జావ రూపంలో కానీ ఇలా రోటీస్ రూపంలో కానీ రాగి సంకటి లేదా రాగి ముద్ద రూపంలో కానీ తీసుకోవచ్చు. ఇలా రాగి పిండినంతా చక్కగా కలుపుకున్న తర్వాత ప్యాన్లో నుంచి కాస్త వెడల్పుగా పిండి కలుపుకోవడానికి అనువుగా ఉన్న బౌల్లోనికి వేసుకోండి. ఇలా పిండినంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత పిండి వేడిగా ఉన్నప్పుడే చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. పిండి ఇలా వేడిగా ఉన్నప్పుడు కలుపుకోవడానికి కష్టంగా అనిపిస్తే చేతులను కాస్త తడి చేసుకొని పిండి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇలా తడి చేసుకొని పిండిని కలుపుకోవడం ద్వారా చేతులకి అంత వేడిగా అనిపించదు. పిండి ఇలా చక్కగా ముద్దలా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన పిండిపై మూతను పెట్టి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత బౌల్పై మూతను తీసి కొద్ది కొద్దిగా రాగి పిండిని చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న చపాతీ బాల్స్లా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా పిండిని బౌల్లోంచి తీసిన వెంటనే మళ్ళీ పిండి ఆరిపోకుండా బౌల్పై మూతను పెట్టండి. ఇలా రౌండ్గా చుట్టుకున్న పిండి బాల్స్ను కాస్త ఫ్లాట్గా ఒత్తుకొని రోటీస్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక చిన్న ప్లేట్లో రాగి పిండిని వేసి తీసుకోండి. ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ ముద్దకు 2 వైపులా పిండి అంటేలా పొడి పిండిలో వేసి కాస్త ప్రెస్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న రోటీ ముద్దను చపాతీ చేసే పీటపై వేసి మరి చపాతీలు తాల్చినంత గట్టిగా కాకుండా కాస్త నిదానంగా రోటీని రౌండ్గా తిప్పుతూ వీడియోలో చూపించిన విధంగా తాల్చుకోండి. చూసారా, చేతితో ఒత్తే పని లేకుండా, తడి క్లాత్పై చేసే పని లేకుండా సింపుల్గా రాగి రొట్టెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకోండి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి రొట్టెను ప్యాన్పై వేసుకొని తడి క్లాత్తో రాగి రొట్టెపై ఉన్న పొడి పిండినంతా నీట్గా తుడిచేయండి. పిండినంతా ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా తుడిచిన తర్వాత రోటీని 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి.
రాగి రోటి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన రోటీలన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. చూసారా, చపాతీలు చేసినంత సులువుగా రాగి పిండి రోటీలను ఎలా ప్రిపేర్ చేయాలో. ఇలా రెడీ అయిన రోటీస్ని మీ ఇష్టాన్ని బట్టి చట్నీస్తో కానీ, గ్రేవీ కర్రీస్తో కానీ, నాన్ వెజ్ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే మటన్ గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా రెడీ అయ్యే ఈ రాగి రోటీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాగి రోటీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.